ఇవాళ టాపిక్ వచ్చేసి సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. ఆల్రెడీ మనము సింగిల్ లింక్ లిస్ట్ అండ్ డబ్లీ లింక్ లిస్ట్ గురించి డిస్కస్ చేసాము. సో ఫస్ట్ వాటి యొక్క స్ట్రక్చర్ చూసి దాని తర్వాత దీని గురించి మాట్లాడతాము. ఇది వచ్చేసి మనకి సింగిల్ లింక్ లిస్ట్ అండ్ డబుల్ లింక్ లిస్ట్. సో ఇక్కడ చూస్తే మనకి స్టార్టింగ్ 5 అనేది హెడ్. సో ఇక్కడ లిస్ట్ 4 నోట్స్ అనేటివి ఉన్నాయి. సింగిల్ లింక్ లిస్ట్ లో 4 నోట్స్ అనేటివి ఉన్నాయి. సో డేటా వచ్చేసి 5, 7, 3 అండ్ 4. సో స్టార్టింగ్ హెడ్ ఏంటి 5 అండ్ దీని టేల్ వచ్చేసి మనకి లాస్ట్ నోడ్ ఏదైతే ఉందో దాని యొక్క నెక్స్ట్ పొజిషన్ అనేది నల్ ఉన్నప్పుడు దాన్ని మనం టేల్ గా రిప్రజెంట్ చేస్తాము. సో ఇది వచ్చేసి మనకి సింగిల్ లింక్డ్ లిస్ట్. అంటే ఇక్కడ ఏంటి స్టార్టింగ్ హెడ్ ఉంది, నెక్స్ట్ టేల్, లాస్ట్ దాని నెక్స్ట్ రిఫరెన్స్ వచ్చేసి నల్ గా ఉంది. ఓన్లీ వన్ వేగా మనము దీన్ని ట్రావర్స్ అనేది చెయ్యొచ్చు సింగిల్ లింక్డ్ లిస్ట్. అదే డబుల్ లింక్ లిస్ట్ లో వచ్చేసి ఏంటి మనకి బై డైరెక్షన్ లో రిఫరెన్స్ అనేటివి హోల్డ్ చేస్తాయి. అవునా, అంటే ఇక్కడ మనకి నోట్స్ ఇక్కడ కూడా సేమ్ డేటా అనేటివి హోల్డ్ చేస్తున్నాయి 5, 7, 3 అండ్ 4. బట్ ఇక్కడ డబుల్ లింక్ లిస్ట్ లో ఏంటి మనకి బోత్ నోట్స్ అనేటివి బై డైరెక్షన్ లో రిఫరెన్స్ హోల్డ్ చేస్తుంది. సో ఇక్కడ కూడా మనకి హెడ్ లో ప్రీవియస్ లొకేషన్ అనేది నల్ గా రిప్రజెంట్ చేస్తాము. అదే టేల్ లో వచ్చేసి దాని నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి నల్ గా రిప్రజెంట్ చేస్తాము. అంటే ఇది ఏంటి లైక్ బై డైరెక్షన్, అంటే ఫార్వర్డ్ గా వెళ్ళొచ్చు అండ్ బ్యాక్వర్డ్ గా వెళ్ళొచ్చు. అంతే తప్పించి టేల్ కి అండ్ హెడ్ కి ఏమి కనెక్షన్ అనేది లేదు. సో ఇది వచ్చేసి సింగిల్ లింక్ లిస్ట్ అండ్ డబుల్ లింక్ లిస్ట్. ఇప్పుడు సర్క్యులర్ లింక్ లిస్ట్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. సో ఇక్కడ స్ట్రక్చర్ చూసుకుంటే మనకి నోట్స్ ఉన్నాయి, 5 నోట్స్ అనేటివి ఉన్నాయి. అండ్ దీంట్లో వచ్చేసి బిగినింగ్ 7 అండ్ ఎండ్ ఏంటి మనకి 9 అనేది టేల్. సో ఇక్కడ స్టార్టింగ్ హెడ్ ఉంది అండ్ నెక్స్ట్ టేల్ చూస్తే మనకి టేల్ లో నెక్స్ట్ రిఫరెన్స్ అనేది మళ్ళీ దేని పాయింట్ చేస్తుంది, మనకి హెడ్ ని పాయింట్ చేస్తుంది. అంటే ఒక లూప్, సర్క్యులర్ లూప్ లాగా రన్ అవుతుంది. అంటే దీన్ని మనం ఎలా చూడొచ్చు, స్టార్టింగ్ ఫస్ట్ నోడ్ 7 అని అనుకుందాము. సో ఇక్కడ 7 నుండి స్టార్ట్ అవుతుంది. సో 7 ఎవరి అడ్రస్ ని హోల్డ్ చేస్తుంది, మనకి 5 యొక్క అడ్రస్ ని హోల్డ్ చేస్తుంది. మళ్ళీ 5 నుండి మనము 10 కి రీచ్ అవ్వచ్చు, 10 నుండి 12 కి రీచ్ అవ్వచ్చు, 12 నుండి 9 కి రీచ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ 9 ఎవరి అడ్రస్ హోల్డ్ చేస్తుంది, ఇక్కడ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అడ్రస్ ని 9 హోల్డ్ చేస్తుంది. అంటే మళ్ళీ టేల్ ని ఎప్పుడైతే రీచ్ అవుతామో మళ్ళీ టేల్ ఎవరిని పాయింట్ చేస్తుంది, మనకి మళ్ళీ హెడ్ నే పాయింట్ చేస్తుంది. మళ్ళీ 7 మళ్ళీ హెడ్ కి రీచ్ అయిన తర్వాత మళ్ళీ 7 to 5, 5 to 10, 10 to 12, మళ్ళీ 12 to 9, మళ్ళీ 9 నుండి మళ్ళీ ఎవరిని రీచ్ అవుతాము, మళ్ళీ హెడ్ నే రీచ్ అవుతాము. అంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, ఒక సర్క్యులర్ లూప్ లాగా మనము చూస్తున్నాం ఇక్కడ. సో అందుకని దీన్ని సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అని అంటాము. అంటే దీంట్లో మనకి టెయిల్ యొక్క నెక్స్ట్ రిఫరెన్స్ అనేది హెడ్ ని పాయింట్ చేస్తుంది. సో ఇక్కడ లిస్ట్ లో హెడ్ ఏది, టేల్ ఏది అని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనము, స్టార్టింగ్ ఫస్ట్ నోట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము హెడ్ గా రిప్రజెంట్ చేస్తాము. మరి టేల్ ని ఇన్ కేస్ సింగిల్ అండ్ డబుల్ లింక్ లో మన లింక్ లిస్ట్ లో మనకి లిస్ట్ లో టేల్ ఏది అంటే ఎవరి నెక్స్ట్ రిఫరెన్స్ ఏదైతే నల్ ఉంటుందో దాన్ని టేల్ లాగా రిప్రజెంట్ చేస్తాము. మరి సర్క్యులర్ లింక్ లిస్ట్ లో ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, నోడ్ యొక్క నెక్స్ట్ రిఫరెన్స్ ఇన్ కేస్ హెడ్ కి మ్యాచ్ అవుతే, హెడ్ యొక్క రిఫరెన్స్ తోని మ్యాచ్ అవుతే దాన్ని మనము టేల్ లాగా గుర్తుపట్టొచ్చు. సో ఇది వచ్చేసి మనకి సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. ఆల్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ is a list in which last node points back to the first node instead of containing the null pointer in the next part of the last node. అంటే టేల్ అనేది ఇన్స్టెడ్ ఆఫ్ నల్ ఏం కంటైన్ చేస్తుంది, హెడ్ యొక్క రిఫరెన్స్ ని కంటైన్ చేస్తుంది. సో లాస్ట్ నోడ్ పాయింటింగ్ టు ద ఫస్ట్ నోడ్. ఇది వచ్చేసి సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. సో దీంట్లో టైప్స్ చూద్దాము. టైప్స్ ఆఫ్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. దీన్ని మనము సింగిల్ లింక్ లిస్ట్ తోని రిప్రజెంట్ చేయొచ్చు అండ్ ఆల్సో డబ్లీ లింక్డ్ లిస్ట్ తోని రిప్రజెంట్ చేయొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి సింగిలీ లింక్ లిస్ట్ అంటే ఏంటో చూద్దాము. సింగిలీ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. ఇది వచ్చేసి మనకి సర్క్యులర్ సింగిలీ లింక్డ్ లిస్ట్. ఇది వచ్చేసి రిప్రజెంటేషన్ మనకి ఇన్ అ సర్క్యులర్ సింగిలీ లింక్డ్ లిస్ట్.
the last node of the list contains a pointer to the first node of the list. అంటే ఇది వచ్చేసి మనకి నోట్స్. ఆల్రెడీ మనకి తెలుసు సింగిల్ లింక్ లిస్ట్ అనేది ఓన్లీ వన్ డైరెక్షన్ గానే మనకి రిఫరెన్స్ అనేది హోల్డ్ చేస్తుంది. అంటే నెక్స్ట్ పాయింటరే ఉంటుంది దానికి. ఇది వచ్చేసి మనకి హెడ్ 1, 2, 3 అనే నోట్స్ ఉన్నాయి. ఫస్ట్ నోడ్ ఎవరిని పాయింట్ చేస్తుంది, సెకండ్ ని పాయింట్ చేస్తుంది, సెకండ్ ఎవరిని పాయింట్ చేస్తుంది, థర్డ్ ని పాయింట్ చేస్తుంది. ఇక్కడ సర్క్యులర్ అంటున్నాం కాబట్టి టేల్ అనేది మళ్ళీ ఎవరి అడ్రస్ ని హోల్డ్ చేయాలి, మనకి హెడ్ యొక్క అడ్రస్ ని హోల్డ్ చేయాలి. ఇలా మనము సింప్లీ సర్క్యులర్ లింక్ లిస్ట్ ని రిప్రజెంట్ చేస్తాము. We can have circular singly linked list as well as circular doubly linked list. So circular linked list ని మనము సింగ్లీ సర్క్యులర్ వేగానన్నా రిప్రజెంట్ చేయొచ్చు, లేదు అంటే డబ్లీ సర్క్యులర్ లింక్ లిస్ట్ లాగానన్నా రిప్రజెంట్ చేయొచ్చు. బట్ డిఫరెన్స్ ఏంటిది అంటే సేమ్, సింగ్లీలో ఓన్లీ వన్ డైరెక్షన్ గానే మనము ట్రావర్స్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. అంటే లీనియర్ వే, నెక్స్ట్ రిఫరెన్సే ఉంటుంది, ప్రీవియస్ రిఫరెన్స్ ఇక్కడ మనకి ఉండదు. అదే డబ్లీ సర్క్యులర్ లింక్ లిస్ట్ లో చూద్దాము. ఇది వచ్చేసి మనకి సర్క్యులర్ డబ్లీ లింక్ లిస్ట్. సో ఇక్కడ స్ట్రక్చర్ గురించి చూస్తే మనము స్టార్టింగ్ 3 నోట్స్ ఉన్నాయి, 1, 2 and 3. ఇక్కడ హెడ్ వచ్చేసి మనకి ఫస్ట్ నోడ్ అనేది అవుతుంది. ఇక్కడ మనకి నోడ్ గురించి చూస్తే నోడ్ యొక్క స్ట్రక్చర్ లో 3 ఫీల్డ్స్ అనేటివి ఉన్నాయి, ఆరెంజ్, బ్లూ అండ్ రెడ్. అంటే ఇప్పుడు ఆరెంజ్ అనేది ప్రీవియస్ నోడ్ యొక్క అడ్రస్ ని హోల్డ్ చేసుకుంటుంది. అదే మిడిల్ వచ్చేసి మనకి డేటా, అండ్ రెడ్ కలర్ పార్ట్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ని హోల్డ్ చేసుకుంటుంది. సో ఇక్కడ హెడ్ కి మనకి ఏంటి, లైక్ నార్మల్ డబ్లీ లింక్ లిస్ట్ గురించి మాట్లాడితే హెడ్ పొజిషన్ లో మనకి ప్రీవియస్ అనేది ఎప్పుడు నల్ అడ్రస్ ఉంటుంది. ఎందుకు అంటే అదే స్టార్టింగ్ ఆఫ్ ద లిస్ట్. సో దాని దగ్గర ప్రీవియస్ నోడ్ ఏది ఉండదు కాబట్టి నల్ ఉంటుంది. డబ్లీ లింక్ లిస్ట్ లో, సర్క్యులర్ కాదు, డబ్లీ లింక్ లిస్ట్ లో మాట్లాడుతున్నాము ఫస్ట్. సో ఇక్కడ ఇది వచ్చేసి మనకి హెడ్. సో ఇది ఎవరిని రిఫర్ చేస్తుంది, లైక్ ఇది ఎవరి రిఫరెన్స్ ని హోల్డ్ చేస్తుంది, దీని నెక్స్ట్ నోడ్ యొక్క రిఫరెన్స్ ని హోల్డ్ చేస్తుంది. సో అండ్ ఆల్సో డబ్లీ అంటున్నాం కాబట్టి ఫస్ట్ నోడ్ దగ్గర సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది, అండ్ ఆల్సో సెకండ్ నోడ్ అనేది ఫస్ట్ యొక్క అడ్రస్ ని హోల్డ్ చేస్తుంది. సో ఇదే బై డైరెక్షనల్ రిఫరెన్స్. సెకండ్ నోడ్ అండ్ థర్డ్ నోడ్ ఎలా, సెకండ్ నోడ్ వచ్చేసి థర్డ్ నోడ్ యొక్క అడ్రస్ ని హోల్డ్ చేస్తుంది, అండ్ సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ థర్డ్ నోడ్ హోల్డ్ చేస్తుంది, అండ్ థర్డ్ నోడ్ యొక్క అడ్రస్ ని సెకండ్ నోడ్ అనేది హోల్డ్ చేస్తుంది. సో ఇక్కడ సర్క్యులర్ అంటున్నాము. సో సర్క్యులర్ మీనింగ్ ఏంటి మనకి, లైక్ ఎండ్ ఆఫ్ ద నోడ్ ఉంటుంది కదా, సో ఇక్కడ నుండి మనకి టేల్ పొజిషన్ లో బ్లూ కలర్ పార్ట్ ఏదైతే ఉందో లాస్ట్ నోడ్ లో ఇది ఎవరి అడ్రస్ ని హోల్డ్ చేస్తుంది, మనకి హెడ్ యొక్క అడ్రస్ ని హోల్డ్ చేస్తుంది. అండ్ ఇది బై డైరెక్షన్ అంటున్నాం కాబట్టి మనం ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఎప్పుడైతే వస్తామో దాన్ని మనము హెడ్ కి రీచ్ అవ్వచ్చు, ఇది వన్ వే. అండ్ సెకండ్ వే ఏంటి మనకి, లైక్ టేల్ నుండి మనం ఎప్పుడైతే ట్రావర్స్ ఆపరేషన్ బ్యాక్వర్డ్ లో పర్ఫామ్ చేస్తాము, సో ఇక్కడ నుండి మనము మళ్ళీ టేల్ కి రీచ్ అవ్వచ్చు. సో ఇది వచ్చేసి సర్క్యులర్ డబ్లీ లింక్ లిస్ట్, అంటే బై డైరెక్షన్ లో ఇది మనము పర్ఫామ్ చేయొచ్చు. సో సర్క్యులర్ డబ్లీ లింక్ లిస్ట్ ఈస్ అ మోర్ కాంప్లెక్స్ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ ఇన్ విచ్ అ నోడ్ కంటైన్ పాయింటర్ టు ఇట్స్ ప్రీవియస్ నోడ్ యాజ్ వెల్ యాజ్ ద నెక్స్ట్ నోడ్. సో మనకి తెలిసిందే డబ్లీ లింక్ లిస్ట్ లో 2 పాయింటర్స్ ఉంటాయి, నెక్స్ట్ ని హోల్డ్ చేయడానికి అండ్ ఆల్సో ప్రీవియస్ ని హోల్డ్ చేయడానికి. సర్క్యులర్ డబ్లీ లింక్ లిస్ట్ డస్ నాట్ కంటైన్ నల్ ఇన్ ఎనీ ఆఫ్ ద నోడ్స్. సర్క్యులర్ అంటున్నాము అంటే ఇది లూప్ లాగా మనకి రన్ అవ్వాలి. సో ఇక్కడ మనకి నల్ పాయింటర్ అనేది ఉండదు. The last node of the list contains the address of the first node of the list. So already టేల్ అనేది ఎవరి అడ్రస్ ని హోల్డ్ చేస్తుంది, మనకి స్టార్టింగ్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రిఫరెన్స్ ని హోల్డ్ చేస్తుంది. The first node of the list also contains address of the last node in its previous pointer. సో ఇక్కడ వచ్చేసి మనము బై డైరెక్షన్ గురించి మాట్లాడుతున్నాము. సో బై డైరెక్షన్ అన్నప్పుడు ఇన్ కేస్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో ట్రావర్స్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసినప్పుడు, ఫస్ట్ ఫార్వర్డ్ డైరెక్షన్ లో ట్రావర్స్ ఆపరేషన్ అంటే ఏంటి, హెడ్ నుండి టేల్ కి రీచ్ అవ్వడము. సో టేల్ దగ్గర
టేల్ దగ్గర ఆల్రెడీ హెడ్ యొక్క రిఫరెన్స్ ఉంది కాబట్టి సర్క్యులర్ లూప్ అనేది మనకి రన్ అవుతుంది. అదే టేల్ నుండి నేను ట్రావర్స్ ఆపరేషన్ అనేది స్టార్ట్ చేశాను అని అనుకుందాం. అంటే టేల్ నుండి దీని ప్రీవియస్ నుండి దీనికి. మరి ఇక్కడ నేను స్టాప్ అవ్వద్దు కదా! అంటే హెడ్ కూడా ఎవరి అడ్రస్ ని హోల్డ్ చేయాలి? టేల్ యొక్క అడ్రస్ ని హోల్డ్ చేయాలి. అప్పుడే మనము ఒక సర్క్యులర్ లింక్ లిస్ట్ అనే సినారియో అనేది చూయించొచ్చు. సో ఇలా ఫస్ట్ నోడ్ లాస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ని హోల్డ్ చేస్తుంది అండ్ ఆల్సో లాస్ట్ నోడ్ ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ని హోల్డ్ చేస్తుంది. ఇది వచ్చేసి సర్క్యులర్ డబుల్లీ లింక్డ్ లిస్ట్ అడ్వాంటేజెస్. సో సర్క్యులర్ లింక్ లిస్ట్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? ద లిస్ట్ కెన్ బి ట్రావర్స్డ్ ఫ్రమ్ ఎనీ నోడ్. సో ఇక్కడ మనకి ఒక లూప్ లాగా రన్ అవుతుంది కాబట్టి మనం ఏంటి ఏ పాయింట్ నుండి మనం స్టార్ట్ చేసినా కానీ లూప్ అనేది మనము రన్ చేయొచ్చు లైక్ సర్క్యులర్ వేగా. అండ్ ఒక పాయింట్ దగ్గర ఆగినా కానీ మనకి నెక్స్ట్ రిఫరెన్స్ యొక్క అడ్రస్ ఉంటుంది కాబట్టి మనము ట్రావర్స్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయొచ్చు డబ్లీ సర్క్యులర్ లింక్ లిస్ట్ లో. Circular lists are the required data structure when we want a list to be accessed in a circle or loop. So real time scenarios గురించి మాట్లాడితే లైక్ మ్యూజిక్ ప్లేయర్స్. సో మ్యూజిక్ ప్లేయర్స్ ఎలా ఉంటుంది? సమ్ 10 సాంగ్స్ ఉన్నాయి అని అనుకుందాం మన ప్లేలిస్ట్ లో. స్టార్టింగ్ విత్ ఫస్ట్ సాంగ్ మొత్తం ప్లే అయిన తర్వాత మళ్ళీ సెకండ్ సాంగ్ అనేది స్టార్ట్ అవుతుంది, మళ్ళీ థర్డ్ సాంగ్. సో అలా షఫుల్ అవుతూ ఉంటుంది. ఇన్ కేస్ లాస్ట్ 10th సాంగ్ ప్లే అయిన తర్వాత ఏంటి అది అక్కడే ఆగకుండా మళ్ళీ ఫస్ట్ నుండి మనకి సాంగ్ అనేది రిపీట్ అవుతూ ఉండాలి. అంటే అక్కడ ఏమవుతుంది, నాకు ఒక లూప్ లాగా రన్ అవుతుంది. సో ఇలాంటి సినారియోస్ క్రియేట్ చేయాలి అన్నప్పుడు మనం సర్క్యులర్ లింక్ లిస్ట్ సినారియో అనేది తీసుకుంటాము. We can easily traverse to its previous node in a circular linked list, which is not possible in a singly linked list. So singly linked list లో మనము ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్ లోనే వెళ్ళొచ్చు. బట్ అదే సర్క్యులర్ లింక్ లిస్ట్ లో మనకి బోత్ పాసిబుల్ అవుతాయి, సింగిలీ అండ్ డబ్లీ. సో డబ్లీ సర్క్యులర్ లింక్ లిస్ట్ లో మనము ప్రీవియస్ నోడ్స్ ని కూడా రీచ్ అవ్వచ్చు. ఇవి వచ్చేసి అడ్వాంటేజెస్ ఆఫ్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ చూద్దాం. సో డిసడ్వాంటేజెస్ ఆఫ్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. Circular linked list, if not traversed carefully, then we could end up in an infinite loop because here we don't have any null value to stop the traversal. సో ఇక్కడ మనకి సర్క్యులర్ లింక్ లిస్ట్ లో అరైజ్ అయ్యే ప్రాబ్లం ఏంటి? ఒక నల్ స్టాపింగ్ పాయింట్ ఉంటే మన ట్రావర్స్ ఆపరేషన్ అనేది ఆగిపోతుంది. బట్ ఇక్కడ మన నోడ్స్ దగ్గర ఎక్కడ నల్ పాయింటర్ అనేది లేదు, అంటే మనకి ఇన్ఫినైట్ లూప్ రన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో కేర్ఫుల్ గా మనము ట్రావర్స్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసేటప్పుడు ప్రాపర్ కండిషన్ అనేది చూసి పెట్టాలి. లేదు అంటే మనము ఇన్ఫినైట్ లూప్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. Operations in a circular linked list are complex as compared to a singly linked list and doubly linked list. So singly linked list and doubly linked list లో మనకి ఆపరేషన్స్ అనేటివి కొంచెం ఈజీగా ఉంటాయి when compared to circular linked list. ఎందుకు అంటే ఇక్కడ టేల్ దగ్గర ఎండ్ పాయింట్ అనేది లేదు, మనకి టేల్ నుండి మళ్ళీ హెడ్ కి రీచ్ అవుతున్నాం కాబట్టి సేమ్ ఆపరేషన్స్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి కొంచెం కాంప్లెక్స్. సో వీటి ఆపరేషన్స్ కూడా మనము చూద్దాము. సో ఇవి వచ్చేసి సర్క్యులర్ లింక్డ్ లిస్ట్, ఇది వచ్చేసి సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. సో నెక్స్ట్ క్లాస్ లో దీనిపైన ఆపరేషన్స్ ఎలా పర్ఫామ్ చేయాలి, ఇన్సర్ట్ ఆపరేషన్, డిలీషన్ ఆపరేషన్, ట్రావర్స్ ఆపరేషన్స్ చూద్దాము.